హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రజనీ. మటన్ కీమా రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిన ఇంగ్రీడియంట్స్ పడతాయండి. ఒకసారి నోట్ చేసుకోండి. ముందుగా కీమాని క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కీమాలో కాస్త నూనె ఎక్కువగా పడుతుందండి, ఆ క్వాంటిటీతో చూసుకోండి. 1/2 kg కీమాకి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. ముందుగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఇంత తొందరగా ఎందుకు వేసుకుంటున్నాను అంటే, ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్లోని వాటర్ అంతా బయటికి వచ్చేసి తొందరగా వేగిపోతాయండి. టైం తక్కువ పడుతుందండి ఇట్లా చేస్తే. ఒకసారి చూడండి, ట్రై చేసి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోవాలండి. బ్రౌన్ కలర్లోకి మారుతుంది, స్మెల్ అనేది చేంజ్ అయిపోవాలి, పచ్చివాసన పోవాలండి. మంచిగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఒకసారి చూడండి, కీమాలో ఎంత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోతే అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోండి. పసుపు 1/2 teaspoon సరిపోతుందండి. ఈ 3 మిక్స్చర్ కూడా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ బే లీవ్స్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను నేను, దీనివల్ల వాటర్ క్వాంటిటీ కొంచెం పెరుగుతుంది దాంతో. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకున్నాను. కీమాలో వాటర్ ఏమి ఉండకుండా వాష్ చేసి పెట్టుకోవాలండి ఫస్టే. ఇప్పుడు పూర్తిగా మంచిగా కలుపుకోవాలి. ఇది తొందరగా ప్యాన్కి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయండి, కాబట్టి గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఒకసారి పూర్తిగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఫ్లేమ్ హై ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికినట్టయితే మంచిగా ఉడికిపోతుందండి. కీమా ఎప్పుడైనా కొన్ని బోన్స్తో సహా వండుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. పూర్తిగా కీమా ఓన్లీ కీమా అయితే టేస్ట్ అంత టేస్టీగా ఉండదు. చూడండి, ఇప్పుడు ఒక 10 minutes ఉడికాక తీయండి. మూత తీసి చూస్తే చూడండి, ఒకసారి వాటర్ అంతా ఫామ్ అయిపోయాయి. ఈ వాటర్ మొత్తం ఇంకాక ఇప్పుడు నెక్స్ట్ కారపొడి, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయే వరకు గ్యాస్ ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచి పూర్తిగా ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా ఫామ్ అవుతుంది చూడండి. ఈ ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు కీమా ఉడుకుపోవాలండి. 10 minutesలో ఆయిల్ మొత్తం ఫామ్ అయిపోయింది చూడండి ఒకసారి. ఇప్పుడు కాస్తంత కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం థిక్నెస్ అనేది పెరుగుతుంది కర్రీకి. లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి గ్యాస్. చూడండి, టేస్టీ అయిన కీమా రెసిపీ రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ పూరి, చపాతీ దేంట్లో కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. ఈ స్టైల్లో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఫైనల్ టచ్ చాలా యమ్మీగా ఉంటుందండి. కొంచెం కర్రీతో రైస్ ఎక్కువ తినవచ్చు. పూరి, చపాతీ, కర్రీ దేంతో కూడా తినొచ్చండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అండి. బాయ్ ఫ్రెండ్స్.